హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో స్టార్ట్ చేద్దాము. అయితే ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నదేనండి. అందరు పిల్లలు ఇంట్లో వండుకుంటూ ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు కదా, కేజీ టు పీజీ అనుకోండి. ఈవెన్ పేరెంట్స్ కూడా, వర్కింగ్ పేరెంట్స్ కూడా ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేస్తున్నారు. సో ఈ ఆన్లైన్ కష్టాలు అన్నీ ఇన్ని కాదు, పిల్లల వల్ల పేరెంట్స్కి కావచ్చు, పేరెంట్స్ వల్ల పిల్లలకు కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్ వల్ల పిల్లలు పడుతున్న కష్టాలు కావచ్చు, ఇవన్నిటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. అయితే వీటి వల్ల పిల్లలు ఫేస్ చేస్తున్న మెంటల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, వాళ్ళ స్ట్రెస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పిల్లలు ఈ క్లాసెస్ వల్ల అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు పిల్లలు ఏదో ఒక రకంగా మొబైల్లో కానివ్వండి, లేకపోతే ల్యాప్టాప్, టీవీ వీటి ముందే ఉంటున్నారు. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా వరకు తగ్గిపోయింది. అయితే ఫోన్ అనేది ఇప్పుడు ఒక నీడ్గా మారిపోయిందండి. ఇంతకుముందు అయితే మనము పిల్లలకి ఫోన్లు అనేవి ఇచ్చేవాళ్ళం కాదు. కాకపోతే ఇప్పుడు మాత్రము చిన్నపిల్లలకంటే ఎల్కేజీ వాళ్ళకు కూడా ఫోన్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో దీనికి మనమైతే ఇప్పుడు ఇది చేంజ్ చేయలేము. ఇంకొక 6 months వరకు కూడా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనం పిల్లల హెల్త్ని ఏ విధంగా సేవ్ చేయాలి అనేది మనము చాలా వరకు ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే ఈ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా పిల్లలను మానిటర్ చేయాల్సిన అవసరము పేరెంట్స్కి ఎంతైనా ఉందన్నమాట. అంటే వీటిని యూజ్ చేస్తున్నప్పుడు పిల్లలు ఏదన్నా స్క్రోల్ చేస్తున్నప్పుడు కావచ్చు, వాళ్ళ క్యూరియాసిటీ వల్లనో చాలా వరకు వాళ్ళు కొన్ని చూడకూడనివి చూడడం కానివ్వండి, ఇలాంటివన్నీ అవుతుంది. ఇప్పుడు పిల్లలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయితే చేస్తున్నారు. కొన్ని మనకు తెలియట్లేదు కూడా. ఈవెన్ న్యూస్లలో కూడా మనం చూస్తున్నారు పిల్లలు ఏ విధంగా ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లమ్స్ అనేవి. అయితే మొన్న ఒక సర్వేలో తేలింది ఏంటంటే 10 years పిల్లలకి ప్రతి 5 members ఒక 3 members ఫేస్బుక్ అకౌంట్ అనేది ఉందట. అంటే చూడండి, పిల్లలు ఈ టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడే అర్థమవుతుంది. అంటే అది క్యూరియాసిటీ అన్నమాట పిల్లలకి. ఇంకా మనము ఎప్పుడూ మానిటర్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది పిల్లలకి. ఈ ఫేస్బుక్లలో కానివ్వచ్చు, ఇన్స్టాగ్రాములని ఇలా చాలా ఉన్నాయి. అయితే వీటిలలో వాళ్ళు స్ట్రేంజర్స్తో చాట్ చేయటము ఇలాంటివి కూడా చేస్తున్నారు. సో పేరెంట్స్ పిల్లలన్నీ మానిటర్ చేస్తూ ఉండండి, వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ ఉండండి. మార్నింగ్ టు నైట్ వాళ్ళు ఏంటి అని అంటే హోంవర్క్ కానివ్వచ్చు, లేకపోతే ఆడుకోవడము, వీడియో గేమ్స్ అని ఈ విధంగా మొబైల్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ యూజ్ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారనమాట. దీనివల్ల తొందరగా వాళ్ళు ఇరిటేట్ కావటము, వాళ్ళకు కోపం రావడము, మూడీగా ఉండటము, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళకి ఎక్కువసేపు స్క్రీన్ ముందు కూర్చోవటం వల్ల కూడా ఐస్ అనేవి డ్రై అవుతూ ఉంటాయి, కళ్ళు రెడ్గా అవుతూ ఉన్నాయి. కొంతమంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాళ్ళకు హెడేక్ వస్తూ ఉంది, వాళ్ళకు ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తున్నాయి. సో వీటన్నిటిని మనము చూస్తూ ఉండాలి, పిల్లలని ఎప్పుడూ మానిటర్ చేస్తూ ఉండాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేది అయితే ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. సో పేరెంట్స్ జాగ్రత్త, పిల్లల్ని చూస్తూ ఉండండి, వాళ్ళతో మాట్లాడుతూ. అయితే ఇవన్నిటికీ సొల్యూషన్ ఏంటి? పేరెంట్స్గా మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది కల్పించాలి. మనం ఎప్పుడైతే పిల్లలతో మంచిగా ట్రాన్స్పరెంట్గా మనం వాళ్ళతో బిహేవ్ చేస్తామో వాళ్ళు కూడా మనతో ఆ విధంగానే ఉంటారనమాట. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మనతో షేర్ చేసుకుంటారు, వాళ్ళు అన్నీ చెప్తారనమాట. మనము ఆ విధంగా ఉండకపోతే పిల్లలు అనేది మనం మాట్లాడకపోవటం వల్ల వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ ఉంది. ఈవెన్ అది స్ట్రేంజర్స్ కూడా కావచ్చు. సో పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ అనుకోండి, బయటికి తీసుకెళ్ళటము అని ఇప్పుడు సినిమాలు అదైతే తీసుకెళ్ళలేము మనము. కాబట్టి పార్కులకి తీసుకెళ్ళొచ్చు, వాకింగ్ తీసుకెళ్ళొచ్చు.
ట్రెక్కింగ్ ఇలాంటివి కొంచెం తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంచెము వాళ్ళకి మంచిగా ఫ్రెష్ అవుతారు, వాళ్ళకు కూడా ఒక మంచి హ్యాపీనెస్ వస్తుంది, యాక్టివ్గా ఉంటారనమాట. ఇంట్లో కూడా పిల్లలకు ఏంటి అని అంటే మనము ఇప్పుడు ఏదన్నా యాక్టివిటీస్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. పిల్లలకి ఏంటి కొంత పిల్లలకి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కుకింగ్ అంటే ఇష్టము ఉంటుంది. సో మీరు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉండండి, వాళ్ళకు కూడా పనులు చెప్తూ ఉండండి. ప్రతిదీ పేరెంట్స్ మనమే చేయాలి అని చెప్పేసి వాళ్ళకి పాల కప్పు దగ్గర నుంచి కూడా తీసుకెళ్ళి ఇవ్వటము ఇలాంటివన్నీ చేయకండి. వాళ్ళని కూడా ఫిజికల్గా యాక్టివ్గా ఉండేలా చూడండి. వాళ్ళని చిన్న చిన్న పనులు చేయనివ్వండి. వాళ్ళకు ఇంట్లో వాళ్ళ రూమ్లో వాళ్ళు సర్దుకోవడం కానివ్వండి, వాళ్ళ బొమ్మలు ఉంటాయి, లేకపోతే వాళ్ళ థింగ్స్ ఉంటాయి, వాళ్ళ బుక్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళని సర్దుకోమని చెప్పడం కానివ్వండి. ఇలాంటి యాక్టివిటీస్ అనేవి వాళ్ళతో చేయిస్తూ ఉండండి. ఎక్సర్సైజ్ అండి, కంపల్సరీగా ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే అట్లీస్ట్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేలా చూడండి. ఇంకా పిల్లలకు అయితే ఒక సామెత ఉంటుందండి, ఏంటి అంటే హిందీలో ఖాళీ దిమాగ్ శైతాన్ కా ఘర్ అంటారనమాట. అంటే మనము ఎప్పుడైతే ఏమి యాక్టివిటీ లేకుండా ఉత్తగానే కూర్చొని ఉంటామో, ఏ పని లేకుండా మనకు మన బ్రెయిన్ అనేది ఒక ఏమంటారు ఒక రోగాల పుట్టగా మారుతుందన్నమాట. అంటే ఇంకా ఏదో అంటే తోచక ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట పిల్లలు. అలా చెయ్యకుండా ఉండాలి అని అంటే మనము వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట ఈ టైంలో. ఇంకా వర్కింగ్ పేరెంట్స్ అయితే వాళ్ళకి ఇంకా వర్క్ అనేది ఇంకా డబల్ అనే అనుకోవచ్చు. ఇంకా వాళ్ళను చూస్తూ ఉండాలి, ఇంకా తప్పదు. ఇప్పుడైతే మనకు ఈ టైంలో వాళ్ళను హెల్తీగా ఉంచడం కానివ్వండి, ఫుడ్ కూడా వాళ్ళకు మంచి ఫుడ్ ఇస్తూ ఉండాలి. లేకపోతే వాళ్ళు ఏంటి అని అంటే కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారనమాట. ఇంతకుముందు అయితే స్కూల్లో వాళ్ళు ఒక 7 to 8 hours స్కూల్లో స్పెండ్ చేసేవాళ్ళు అనమాట. ఫ్రెండ్స్తో కానివ్వండి, స్కూల్లో ఆడుకోవటం కానివ్వండి, అలా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా బాగుండేది. కానీ ఇప్పట్లో అలా లేదు కదా. కాబట్టి వాళ్ళని చూసుకోవాల్సిన అవసరము, వాళ్ళని మానిటర్ చేయాల్సిన అవసరము, వాళ్ళను సేవ్ చేయాల్సిన అవసరము, వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. సో పేరెంట్స్ పిల్లలని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనము వాళ్ళని చూసుకోవటం వల్లనే మనకు నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు ఈ జనరేషను హ్యాపీగా మంచిగా ఉండాలి అని అంటే ఇవన్నీ మనం చెయ్యక తప్పదు. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాని పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని టింగ్ 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 అని చెప్పేసి ఆన్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.